సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద 2000 ఇండ్ల హౌసింగ్ కాలనీని మంగళవారం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద 2000 ఇండ్ల హౌసింగ్ కాలనీ మంగళవారం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అదేవిధంగా ఐటీఐ కళాశాల ఏటీసీ సెంటర్ వర్క్షాప్కు శంకుస్థాపన, క్రిస్టియన్ శ్మశాన వాటిక పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వివిధ శాఖల వారు పాల్గొనడం జరిగింది. అవి మళ్ళీ పాడైపోయినాయి, కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని రిసర్వ్ అయిపోయింది. సరే, ఎన్ని పూర్తి చేస్తుంది? 22,000 కోట్ల వ్యయంతో గతంలో అధికారంలో ప్రభుత్వంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మాయమాటలు చెప్పి 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి దిగిపోయినరు. మీ అందరి సహకారంతో జనం వాళ్ళు చిత్తుగా ఓడించిండ్రు. మీకు ఇల్లు కట్టించే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే లక్ష్యంతో మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ గుట్టకాడ 2000 ఇండ్లు ఇస్తూ ఈ ప్లాట్లు కూడా ఈ భూసేకరణ నేనే చేసిన. హుజూర్ నగర్ పట్టణానికి ఆనుకొని రామస్వామి గుడి గుట్టకాడ ప్రతిష్టాత్మకమైన 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వీకర్ సెక్షన్స్కి, నిరుపేదలకి, ఇల్లు లేని వారికి వారి నిర్మాణం చేపట్టింది. వాస్తవంగా ఈ స్థలం సుమారు 112 ఎకరాలు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎండోమెంట్స్ ల్యాండు రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి, గుడికి కొన్ని కోట్ల రూపాయలు ఆనాటి మార్కెట్ వాల్యూ చెల్లించి ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడే ఈ 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పని మొదలుపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు